హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. చూడండి, ఈరోజు అయితే గోరుమిటీలు చేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా నేనైతే 3 కేజీలు మైదా పిండి పోసేసుకున్నానండి. 1 కేజీ అయితే బొంబాయి రవ్వ పోసేసుకున్నాను. ఆయిల్ అయితే 3/4 కేజీ అండి. సన్ఫ్లవర్ ఆయిల్ మరగబెట్టి పోసుకున్నానండి. ఇలా అయితే కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, బాగా అంతా కలిసేలాగా కలిసిన తర్వాత వాటర్ అయితే పోసేసుకుంటున్నా. చూడండి, ఇలా వాటర్ పోసుకొని గట్టిగా చపాతీ ముద్దలాగా అయితే కలుపుకోండి ఫ్రెండ్స్. పర్ఫెక్ట్గా రావాలండి చపాతీ ముద్దలాగా, బాగా స్మూత్గా బాగా కలుపుకోవాలండి. మనం కలిపితేనే పర్ఫెక్ట్గా వస్తుందండి, స్మూత్గా వస్తాయి గోరుమిటీలు. ఇలా కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుని కలుపుకోండి ఫ్రెండ్స్. చాలా ఈజీ అండి గోరుమిటీలు అవుతాయి మట్టుకి. మనం బయట కొనుక్కుంటే డాల్డాలు అవి ఇవి పోస్తారండి. అందుకని మన ఇంట్లోనే ఇలా తయారు చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడైతే కొంచెం దగ్గర పడిపోయింది, కొంచెం గట్టిగా అయింది కదండి. ఇప్పుడైతే మొత్తం ముద్దలాగా అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే పర్ఫెక్ట్గా ముద్ద అయితే చాలా బాగా అయింది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం దీన్ని బాగా మసాజ్ చేసి ఇప్పుడైతే కవర్లో పెట్టేసుకుందాం. చూడండి, ఇలా అయితే కవర్లో పెట్టేసుకోవాలి. కొంచెం కొంచెంగా తీసుకొని గోరుమిటీలు అయితే చేసుకుందాం. చూడండి, ఇలా కవర్లో అయితే పెట్టుకున్నాం. ఇలా కొంచెం కొంచెం రౌండ్ బాల్లా చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా అయితే గోరుమిటీలు చేసేసుకుందాం. ఇలా అయితే అన్నీ చేసేసుకున్నాం. చూడండి, ఆయిల్ అయితే బాగా మరిగించుకుని వేసేసుకుందాం. చూడండి, సన్ఫ్లవర్ ఆయిలే పెట్టుకోండి, పొంగు రాకుండా ఉంటుంది, హెల్త్కి కూడా మంచిది. చాలా టేస్టీ అండి గోరుమిటీ. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే అన్నీ వేసేసుకోండి. ఇలా అయితే కలర్ చూడండి ఎంత బాగా వస్తున్నాయో. పర్ఫెక్ట్ కలర్లో తీసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా వచ్చేసినాయి కదా. మేమైతే ఇన్ని చేసేస్తాం. ఫటాఫట్ ధనాధన్ అని అయిపోతాయండి. చాలా ఈజీ ప్రాసెస్ ఫ్రెండ్స్, మీరు కూడా తయారు చేసేయచ్చండి. నేను ఎలాగైతే చెప్పానో పర్ఫెక్ట్గా అలాగే కలుపుకోండి. బిస్కెట్ కన్నా గుల్లగా వచ్చేస్తాయి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే చేసుకోండి. అన్నీ కూడా చాలా చాలా బాగుంటాయండి. అసలు అందరూ పర్ఫెక్ట్గా తినేస్తారు. పంచదార అయితే నేను 5 దవ్వలు పంచదార పోసుకున్నానండి. ఈ తవ్వతో అయితే 5 దవ్వలు పోసుకున్నాను. పర్ఫెక్ట్గా సరిపోయిందండి, కొంచెం మిగిలిందంతే. ఈ గ్లాస్తో అయితే 5 దవ్వలకి 5 గ్లాసులు అయితే పోసుకున్నాను ఫ్రెండ్స్. వాటర్ పోసుకోవాలండి. 5 దవ్వల పంచదారకి 5 గ్లాసులు, పావు గ్లాస్ అండి అది. ఇలా అయితే బాగా మరిగించుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఇలా బాగా మరిగిన తర్వాత తీగ పాకం వచ్చిన తర్వాత దించేసుకోవాలండి. చాలా పర్ఫెక్ట్ అండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే బాగా ఉడికించుకోవాలి. మనకు ఉడుకుతుంటేనే తీగ బాగా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మా ఇంట్లో చేసినవి కాదండి, మా తోటికోళ్ళు అయితే పిలిచింది, అక్కడికైతే వెళ్ళి అక్కడ చేశానండి. చూడండి, ఇలా అయితే చూసుకోవాలి మనం. వేడి వేడి పాకం అండి, కాలే తీసుకోవాలి. ఇలా అయితే చూసుకోవాలండి. ఇంకా రాలేదు కదా, మళ్ళీ చూద్దాం. ఇంకొంచెం ఉడికిన తర్వాత మళ్ళీ చూడాలి. ఇలాగే చూసుకోవాలండి. చూడండి, ఉడికింది లేనిది మళ్ళీ చూసేద్దాం ఫ్రెండ్స్. హెల్ప్ చేయాలి కదండి, ఎవరికైనా పిలిచిన వాళ్ళకి వెళ్ళాలి కదా, హెల్ప్ చేస్తే మంచిదేనండి. చూడండి, ఇలా అయితే వస్తుంది. ఇంకాని చూడండి, బాగా రావాలండి. వేడి వేడిగా తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడే కొంచెం కొంచెంగా వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, బాగా ఉడుకుతుంది కదా. మళ్ళీ మళ్ళీ ఎమ్మటెమ్మటిని చూసుకోవాలండి. మరి పూర్ గట్టిగా అయిపోయినా కుదరదు, ఇంకొంచెం రావాలి ఫ్రెండ్స్.
ఇలా కలుపుతానే ఉండండి. బెల్లం అయితే అస్సలు కలపకూడదు. పంచదార అయితే కలుపుతానే ఉండాలండి. మళ్ళీ అయితే చూసేద్దాం. ఈవిడేంటి ఇన్నిసార్లు చూపిస్తుంది అనుకుంటున్నారా? లేదండి. పానకాలు ఇలాగే చూసుకోవాలి. పర్ఫెక్ట్‌గా వచ్చేస్తాయి. చేతిని తడుండకూడదండి. మన పొడి చేయితోనే చూడాలి. అలాగైతే పర్ఫెక్ట్‌గా తెలిసిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ అయితే చూస్తున్నాను. వావ్! ఇప్పుడైతే కొంచెం వస్తుందండోయ్! వచ్చేసింది ఇంకా. చూడండి కనిపిస్తుందా మీకు? కదా! బాగా కనిపిస్తుంది కదండీ! పర్ఫెక్ట్‌గా వచ్చేసిందండి. చాలా బాగా వచ్చింది. సూపర్ కదండీ! ఇప్పుడైతే దించేసుకొని ఒక 10 ఏసన్నా వేసేసుకోండి. 15 ఏసన్నా వేసేసుకోండి ఫ్రెండ్స్. వేసేసుకొని చిల్లీలు గరిటె పెద్దదుంటది చూడండి బెజ్జాల గరిటె, ఆ గరిటెతోనే తీసుకోవాలండి. పానకం అయితే బాగా కారుతుంది. ఇదిగో ఈ బెజ్జాల గరిటె అయితేనే తీసుకోండి గోరుమిటీలకి, ఎట్లికైనా సరే పాకంలో ఏసే అట్లకి. పర్ఫెక్ట్‌గా పాకం అయితే కిందకి బాగా కారిపోతదండి. మనకు వేస్ట్ అవ్వదు. ఇలా అయితే బాండ్లీలో వేసేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఇలా అయితే వేసేసుకున్నాం కదా! అన్నీ తీసేసాం. అన్నీ వేసేసుకున్నాం. పర్ఫెక్ట్‌గా ఆరిపోయినాయండోయ్! చూడండి ఎంత క్రిస్పీగా ఎంత బాగున్నాయో. నాకైతే చాలా చాలా నచ్చేసినాయి ఫ్రెండ్స్. చూడండి డిజైన్ కూడా ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చింది కదా! సూపర్ కదా అండి! పంచదార అయితే పర్ఫెక్ట్‌గా ఆరిపోయింది. మేమైతే ఇన్ని చేసుకున్నాం చూడండి ఫ్రెండ్స్. చాలా చేసుకున్నామండి. 3 కేజీలకి చాలా అయిపోతాయండి. ఒక కేజీ బొంబాయి రవ్వ కూడా పడుతుంది కదా! ఒక కేజీ పోసుకుంటే పోసుకోవచ్చండి బొంబాయి రవ్వ. లేకపోతే ఒక గ్లాస్ తక్కువ పోసుకోవచ్చు. మన ఇష్టం అది. క్రిస్పీ కోసమేనండి బొంబాయి రవ్వ. చూడండి పంచదార అయితే పర్ఫెక్ట్‌గా ఆరిపోయింది. పంచదార సలవండి. బెల్లం అయితే వేడి. చూడండి ఫ్రెండ్స్ ఇంకా చేసేవి చాలా ఉన్నాయండి. ఇలా అయితే చేసేస్తున్నాము. ఇంకా ఏగించినవి చూడండి ఇంకా ఇన్ని అవుతే ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్ ఇంకా పాకంలో వేసేయండి. పాకం అయితే 5 దవలు సరిపోతుంది ఫ్రెండ్స్. మళ్ళీ చేసినవి వేడి చేసి పాకం అప్పుడైతే వేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ తీగ వస్తుంది లేనిది చూసుకుని అప్పుడైతే వేసుకోవాలండి అందులో. చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే రెడీ అయిపోయింది కదా! మళ్ళీ వేడి చేస్తున్నాం. పాకం అయితే బాగా ఉడికించేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి చిల్లీల గరిటె అయితే ఇదే గరిటె అండి. పక్కన అయితే పెట్టేసుకుందాం. చూడండి ఇన్ని అయితే అయిపోయినాయి కదా! చాలా పర్ఫెక్ట్‌గా వచ్చేసినాయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఫటాఫట్ ధనాధన్ అని అయిపోతాయండి. ఏదన్నా మనం అనుకుంటే ఈజీ అండి. మనం ఆలోచిస్తే అలాగే ఉంటాయండి. మనం పర్ఫెక్ట్‌గా చేస్తే కరెక్ట్‌గా అయిపోతాయి. చూడండి ఫ్రెండ్స్ ఇన్ని అవుతే అయినాయండి. మాకైతే చాలా అయిపోయినాయి. బై బై ఫ్రెండ్స్. బాయ్ అండి.